మంగళగిరి మసీద్ వీధిలో గల షహీద్ ఇమాం హుస్సేన్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్లో అంజుమన్ సంస్థ నిధులు సుమారు 12 లక్షలు వెచ్చించి నిర్మించిన 12 షాపుల సముదాయాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ మెంబర్ ఇస్లామిక్ ఫ్రంట్ కన్వీనర్ షేక్ అక్రమ్ సాహెబ్ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇస్లామిక్ ఫ్రంట్ అధ్యక్షుడు షేక్ రియాజ్ సాహెబ్, అంజుమన్ హీ హిమాయతుల్ ఇస్లాం అధ్యక్షుడు ఇస్లామిక్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు షేక్ అల్తాఫ్ సాహెబ్, అంజుమన్ ఈ హిమాయతుల్ ఇస్లాం కార్యదర్శి షేక్ హనీఫ్ షా సాహెబ్ హాజరయ్యారు. అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు షేక్ అక్రమ్ బాషా, షేక్ యాసిన్, షేక్ అబ్దుల్ అలీం, షేక్ అబ్దుల్ సలీం, షేక్ హజరత్ అలీ, షేక్ హఫీజ్, షేక్ అక్రమ్, షేక్ అఫ్జలీ, కోఆప్షన్ ట్రస్టీ షేక్ సుబానీ వెల్డింగ్, గౌరవాధ్యక్షుడు షేక్ రఫీ, గౌరవ సలహాదారు అల్లాబక్తు, జనసేన ఎంటీఎంసీ మైనార్టీ అధ్యక్షుడు షేక్ సుబానీ, సీలింగ్ సుబానీ, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. तमाम लोगों के सल्लल्लाहु तआला अला खैरि खल्क़िही मुहम्मदिन व अला आलिहि व अस्हाबिही व अजमईन बिरहमतिक या अरहमर राहिमीन. షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ అనంతరం స్టేట్ వక్ఫ్ బోర్డ్ మెంబర్ షేక్ అక్రమ్ మాట్లాడుతూ జుమ్మా నమాజ్ అనంతరం ఈ కాంప్లెక్స్ను తాను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుత ఇస్లామిక్ ఫ్రంట్ బోర్డు గెలిచి సుమారు ఏడాదిన్నర పూర్తయిన సందర్భంగా పలు అభివృద్ధి పనులు చేపడుతూ ముందుకు సాగుతోందన్నారు. మున్ముందు మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని ఇస్లామిక్ ఫ్రంట్ పార్టీ కన్వీనర్గా, స్టేట్ వక్ఫ్ బోర్డు మెంబర్గా ఆకాంక్షిస్తూ అంజుమన్ ఈ హిమాయతుల్ ఇస్లాం పాలక వర్గానికి అభినందనలు తెలిపారు. ఈరోజు అంజుమన్ హిమాయతుల్ ఇస్లాం సంస్థలో ఉన్నటువంటి షహీద్ ఇమాం హుస్సేన్ బిల్డింగ్లో పై అంతస్తున 12 నూతన షాపులు నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా అంజుమన్ సంస్థ డబ్బులు 12 లక్షల రూపాయలతో ఈ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుత అంజుమన్ ట్రస్ట్ బోర్డు, ఇస్లామిక్ ఫ్రంట్కి చెందిన అంజుమన్ ట్రస్ట్ బోర్డు ఈ సందర్భంగా జుమ్మా నమాజ్ అనంతరం ఈరోజు ఈ కాంప్లెక్స్ని ఓపెన్ చేయడం, నా చేతుల మీద నేను ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ప్రస్తుత ఇస్లామిక్ ఫ్రంట్ బోర్డు సుమారుగా సంవత్సరంన్నర గెలిచి సంవత్సరంన్నర అయిన సందర్భంగా ఇన్ని అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇంకా ముందు వీళ్ళు ఇంకా అభివృద్ధి పనులు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక ఇస్లామిక్ ఫ్రంట్ పార్టీ కన్వీనర్గా, అలాగే స్టేట్ వక్ఫ్ బోర్డ్ మెంబర్గా నేను వీళ్ళని అభినందిస్తూ, అలాగే మంచి పనులు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ వచ్చిన అంజుమన్ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, అలాగే ఇస్లామిక్ ఫ్రంట్ నాయకులు మరియు కార్యకర్తలు మరియు అభిమానులు వీళ్ళందరికీ మరీ నేను ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకున్నా. అలాగే ఈ షాపులు ప్రతి షాపు కూడా బహిరంగ వేలము ద్వారా, అంటే గుడ్విల్ ఆక్షన్ ద్వారా నిర్వహించి ప్రతి ఒక్క ఈ 12 షాపులు కూడా ఇవ్వాలని చెప్పి అంజుమన్ ట్రస్ట్ బోర్డు ఆలోచనతో ఉంది. అలాగే మొన్న ఆక్షన్ పెట్టడం జరిగింది. 2 షాపులు కూడా ఆక్షన్లో పోవడం జరిగింది. R1 షాపు 3,55,000కు గుడ్విల్ ఆక్షన్ పోయింది. అలాగే R12 షాప్ వచ్చి 2,05,000 రూపాయలకి వేరే వాళ్ళు పాడుకున్నారు. ఇంకా మిగతా 10 షాపులు ఉన్నాయి. ఈ 10 షాపులు కూడా మేము గుడ్విల్ ఆక్షన్ ద్వారా ఇస్తాం. ఈ 10 షాపుల్లో ఒక షాపు మన సుబానీ గారు, జనసేన పార్టీ నాయకులు, ఆయన మనం ఈ కాంప్లెక్స్కి కింద ఒక షాప్ ఉండేది, ఆయన మెట్ల కింద. ఈ షాప్ని మనం మెట్లు వెడల్పు చేయడానికి మీరు సహకరించండి అంజుమన్ సంస్థకని చెప్పగా
ఈ షాపు మీకు ఇస్తామన్న అంజుమన్ సంస్థ వారికి నాకు పై షాపు ఒకటి కేటాయించమని చెప్పి అడిగారు. దానికి అనుగుణంగానే ఈ సుబానీ గారికి కూడా అంజుమన్ సంస్థ ద్వారా షాపు కేటాయించడం జరిగింది. దానికి ప్రతిఫలంగా అంజుమన్ సంస్థకి మరియు 50,000 రూపాయలు ఆయన చందాగా ఇవ్వడం కూడా ఆయన అంగీకరించడం మాకు చాలా సంతోషంగా ఉంది. సుబానీ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇస్లామిక్ ఫ్రంట్ పార్టీ తరపు నుంచి అంజుమన్ సంస్థ ద్వారా అందరికీ థ్యాంక్ యూ అండి. సైదాబాయ్ रसुला आ जाएगा। अरे लालू बच्चे का तुम्हें आओ नन्हे सा आओ जी लास्ट में क्या बोलते हैं टाइल्स शिवले अंदर పొద్దునే दो बजे नमाज 2 बजे